లవ్ స్టోరీ మూవీ రివ్యూ భయ్యా. ఈ రివ్యూ ఇచ్చే ముందు సాయి రాజేష్ గురించి మాట్లాడుకోవాలి. ఇతను రాశాడు భయ్యా స్టోరీ పీక్స్, అంతే ఒక యూనిక్ లవ్ స్టోరీని రాసేసాడు. సో ముందు కూడా ఈయన రాసిన సినిమాలు బేబీ అని, కలర్ ఫోటో, లేదా ఈ కొబ్బరి మట్ట, హృదయకాలం, ఇప్పటికీ మా ఇంట్లో ఏదైనా బాధ వస్తే కొబ్బరి మట్ట చూసి నవ్వుకుంటారు. ఒక రివ్యూర్స్గా రాస్తే కథ ఎలా ఉంటుంది అనేది ఆ కొబ్బరి మట్ట చూస్తే అర్థమవుతుంది. అలానే బేబీ, కలర్ ఫోటో అయితే నేను ఏడ్చుకుంటూ వచ్చేసాను బయటకు మూవీ. అలానే సేమ్ ఎవరికైతే లవ్ స్టోరీస్ నచ్చుతాయో ఆ పర్సన్స్ ఖచ్చితంగా కర్చీఫ్ తీసుకెళ్ళండి. ఈ మూవీ చూస్తే ఖచ్చితంగా మీరు ఎమోషనల్ అవుతారు, ఏడ్చుకుంటూ బయటకు వస్తారు. స్టోరీ విషయానికి వస్తే భయ్యా, డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చే ఒక అబ్బాయికి, ఫస్ట్ లో ఫెయిల్యూర్ అయిన ఒక అమ్మాయికి జరిగే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి ఈ సినిమా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం నాకైతే ఏమనిపించిందంటే, ఓకే నార్మల్గా అన్ని లవ్ స్టోరీస్ ఇలానే ఉంటాయి కదా, ఎందుకు ఇంత హిట్ చేశారనిపించింది. బట్ గౌరీ ప్రియ సమాధి దగ్గర కూర్చొని ఏడ్చే దగ్గర నుంచి మూవీ ఇట్లా పీక్స్కి వెళ్తుంది. అలానే మన కిరణ్ అబ్బవరం అండి యాక్ట్ చేశాడు సెకండ్ హాఫ్ నుంచి. న్యాచురల్ గా మన ఇంట్లో ఒక అబ్బాయి వెళ్ళి అక్కడ లవ్ స్టోరీ నిజంగా వాళ్ళకి ఇద్దరి మధ్య జరుగుతుంది అన్నట్టుగా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. గౌరీ ప్రియ, కిరణ్ అబ్బవరం ఎక్కడ తగ్గలేదండి. సో ఒక యూనిక్ లవ్ స్టోరీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేస్తారు, ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ లవ్ స్టోరీస్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు, ఏడ్చుకుంటూ మాత్రమే బయటకు వస్తారు. సో నేనైతే చాలా ఎమోషనల్ అయ్యాను. సో ఇంకా లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, కిరణ్ అబ్బవరం చెప్తాడు, ఇది చాలా ఎమోషనల్గా చెప్తాడు. మన అనుకునే వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలనేసి. సో ఈ డైలాగ్ నాకు చాలా కనెక్ట్ అయిందండి. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 అండి. అండ్ మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు, అండ్ ఈ సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఫైనల్ గా ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.